నీకు సిగ్గుందా? మన దళితుల ఓట్లు నీకెందుకు రా పోరంబోకు? నీకు దళితుల ఓట్లు కావాలా? దళితుల ఓట్లతో నువ్వు రాజకీయం చేయాలా? వాడు ఒకడు ఉన్నాడు, రాజేష్ మహాసేన రాజేష్ అని ఒకడు పెట్టుకొని ఉన్నాడు. వాడు ఒక సన్నాసి, వాడు ఆస్తులు, వాడికి ఇవాళ ఆడి కార్లు, ఫార్చునర్ కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు అక్రమాలు చేసి బ్లాక్మెయిల్ చేసి నానా విధాలుగా పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడు ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతాడా? వాడు దళితుల మీద రాజకీయాలు చేస్తూ దళితులు ఏదో కారణాలతో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి వాడికి ఏదో అయితే అవన్నీ మా ప్రభుత్వం మీద నిందలేస్తావారా? ప్లాట్ఫారంలో ఎదవా నువ్వు మాట్లాడుతుంటేనే అసలు ఎలా నీ తీరేంటి, నీ చదువేంటి, నీ క్వాలిఫికేషన్ ఏంట్రా? నువ్వు నా ప్రభుత్వం గురించి మాట్లాడేదేంట్రా? ఫస్ట్ నువ్వు చదువుకోవాలరా. నీ గడ్డం నీ అవతారం అర్థంలో చూసుకోరా. రోజు నీకు దళితుల పక్షాన నువ్వు దళిత పొలాన్ని అడ్డం పెట్టుకొని అమ్ముడు ఇవాళ నువ్వు ఏ పొలంలో నాట్లేసి సంపాదించావరా? ఏ కొట్టకెళ్ళి రాళ్ళు కొట్టి సంపాదించావరా? డబ్బులు నువ్వు అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలీదా? నీ ఆస్తులు నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. నువ్వు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో కూడా నాకు తెలుసు. నువ్వు మారుకో సోదరా, నీకు ఇది చివరి వార్నింగ్. నువ్వు దళితుడై పుట్టినందుకు సరే, మేము ఒక దళితుడిగా నిన్ను క్షమిస్తున్నావు, కానీ నువ్వు దళితుల పక్షాన్ని నువ్వు పోరాడడానికి నీకు అర్హత లేదని చెప్పేసని నీకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను చెప్తున్నాను. నువ్వు ఇక నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని, సూట్ కేసుల రాజకీయాలు మానుకొని మా ప్రభుత్వం గురించి విమర్శిస్తే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి అతనికి నేను ఈ సభాముఖంగా అతనికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా అధ్యక్షురాలు వంగనపూడి అనిత గారికి కూడా నేను ఈ సభాముఖంగా ఒక తోటి మహిళ దళితురాలికి 6 నెలలు కడుపు చేస్తే మరి ఏమి ఎక్కడ ఉందో, ఏ బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తుందో, ఎక్కడ మరి ఏ విదేశాల్లో ఉందో తెలియదు. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వీళ్ళకి ఒక న్యాయం, ఇంకొక న్యాయమా? నా అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, చట్టం అందరికీ సమానమే. మీరు చంద్రబాబు నాయుడికి ఒకటే నేను చెప్తున్నాను, ఇన్నాళ్ళు రోగాలు ఏమీ లేవు, ఇప్పుడు రోగాలు వచ్చినాయా? హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు జబ్బు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. రేపు వీళ్ళు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడానికి బొల్లి సమస్య కూడా ఉంది అని చెప్పేసి దాని ట్రీట్మెంట్ కోసం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు బెయిల్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి నాకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో రకంగా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి అతని బెయిల్ ఇచ్చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. ఈ రోజున నేను నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అవి అక్రమ కేసు అని చెప్పేసి తెగ ఇదయ్యారు. మరి అక్రమ కేసు అయితే నువ్వు అరెస్ట్ అయ్యి ఎందుకు బయటకు వస్తావు? బయటకు రావు కదా. అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం ఇచ్చేస్తుంది. న్యాయస్థానాన్ని కూడా మీరు వాడేసుకున్నారు. న్యాయస్థానం అంటే గౌరవం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానించారు. మీరు పార్టీగా ఈ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి మీకు అర్హత లేదని చెప్పేసి దళితుడిగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ్ముడిగా నేను మీకు చెప్తున్నాను, మీరు ఎప్పటికైనా మీ తీరు మార్చుకోండి. మా అన్న ప్రభుత్వంలో వచ్చే పథకాలు ఏదో ఒకటి మీకు మీ కుటుంబంలో ఆల్రెడీ ఉంది, నా దగ్గర డేటా ఉంది. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. ఇంకోటి కూడా చెప్తున్నా, తెలుగుదేశం అనేది ఎప్పుడో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news